హాయ్ అండి. మీలో ముద్ద వంకాయ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు నా స్టైల్లో ముద్ద వంకాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మసాలా వంకాయ కర్రీ చూపిస్తా రండి. ఈజీ అండ్ సింపుల్గా ఏదైనా వర్కున్న రోజు చేసుకోనికి పనికొస్తుంది అనమాట. ఫస్ట్ కొద్దిగా చింతపండు తీసుకొని నానబెట్టుకొని పెట్టుకోవాలి. తర్వాత మనకి మసాలాకు కావాల్సినవి పల్లీలు, ఎండు కొబ్బరి, నువ్వులు, గరం మసాలా. మనకి కర్రీకి సరిపడంతా అన్నీ ఒక దగ్గర తీసి పెట్టుకోవాలి. మమ్మీ నాకు కూడా అని చూస్తున్నాడు మా బాబు. ఎండు కొబ్బరి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని మిక్సీలో వేసుకోనికి పెట్టుకోవాలి. మసాలాకు కావాల్సినవన్నీ ఒక ప్లేట్లో తీసుకుని ఫస్ట్ ఒక చిన్న కడాయి పెట్టేసుకొని అందులో మనం కట్ చేసుకున్న కొబ్బరి పీసెస్, పల్లీలు, నువ్వులు, కొన్ని మెంతులు, ధనియాలు అన్నీ బాగా వేయించుకొని మంచి ఒక బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్నవన్నీ చల్లగా అయ్యేంత వరకు ఆనియన్స్ కట్ చేసుకుందాం. చూడండి, అలా పొడుగా కట్ చేసుకోవాలి ఆనియన్స్. కర్రీకి ఎంత సరిపడతాయో అన్ని ఆనియన్స్ కట్ చేసుకోండి. నేను కొద్దిగానే చేస్తున్నా కాబట్టి ఒక 3 ఆనియన్స్ సరిపోయినాయి నాకు. నెక్స్ట్ ఆ మసాలా అంతా చల్లగా అయిపోయింది కాబట్టి దాన్ని మిక్సీ జార్లోకి తీసుకుందాం. పల్లీలు, ఎండు కొబ్బరి, నువ్వులు, ధనియాలు, మెంతులు, గరం మసాలా అన్నీ అందులో వేసేసుకొని మిక్సీ పట్టుకుందాం. అలా పొడిగా అయినాక అందులో కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. ఇలా పేస్ట్ లాగా కావాలి. ఒక బౌల్లో ఆఫ్ వాటర్, కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం కట్ చేసుకున్న వంకాయలని ఈ సాల్ట్ వాటర్లో వేసుకుంటే చేదు కావు అన్నమాట. ఇలా వంకాయలని 4 సైడ్స్ ఇట్లా 4 ముక్కలు వచ్చేటట్టు కట్ చేసుకోండి. అలా మొత్తం ఓపెన్ అయ్యేటట్టు. అలా సాల్ట్ వాటర్లో వేసేసుకోండి. అన్ని వంకాయలు సేమ్ అలానే కట్ చేసుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నా నేనైతే. ఆయిల్ ఎక్కువ ఉంటే కొంచెం ఆయిల్లో ఉడికితే బాగుంటుంది టేస్ట్ అని. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్. అందులో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చిస్ కట్ చేసుకోండి పొడవుగా. అందులో వేసేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోండి. చిటికెడంత పసుపు, అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకున్నాక ముందుగా కట్ చేసుకున్న వంకాయలని ఆయిల్లో వేసేద్దాం. అవి ఆయిల్లో ఒక 10 మినిట్స్ బాగా వేగనిద్దాం. మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలానే ఉంచేయండి. అవి మంచిగా ఉడికిపోతాయి వంకాయలు. తీసాక
బాగా మిక్స్ చేసుకొని అలా వంకాయలు బాగా మెత్తగా వేగాలి. వేగాక అందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా కొన్ని వాటర్ వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. మసాలా మొత్తం వంకాయలకి బాగా పట్టేలా కలుపుకోండి. తర్వాత అందులో కారం వేసుకున్నాక మన రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను కల్లుప్పు వాడుతున్నా ఇందులో. వేసుకున్నాక అంతా బాగా కలిసేలా కలుపుకోండి. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు వాటర్ అంతా వచ్చేలా బాగా పిండేసుకున్నాక మసాలా కర్రీలో చింతపండు పులుసు వేసేద్దాం. అదంతా బాగా కలుపుకోండి. ఆ మసాలా వంకాయలకు పట్టేలా, ఆ పులుపు కూడా వంకాయలకు పట్టేలా బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేద్దాం. కర్రీ అయిపోయేలోపు బాబు పడుకుండిపోయాడు. ఆఫ్టర్ 10 minutes కర్రీ బాగా ఉడికిపోయింది. అంతా బాగా మిక్స్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుంటే ముద్ద వంకాయ కూర ఫినిష్. ఈ కర్రీ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కోకిలమ్మ కథలు. Support me friends for more videos.